హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ మైండ్లో గెలవాలి, దానిని బలంగా నమ్మాలి. ఆ తర్వాతే విజయం సాధ్యమవుతుంది. ఎవడో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. నిన్ను ఎగతాళి చేసిన మాటలనే నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపకు. నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితో ఆగిపో. నీ వల్ల అవుతుందని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనుక సైన్యం ఉండవలసిన అవసరమూ లేదు. అయితే టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాడిని ఏ శక్తి ఆపలేదని గుర్తుపెట్టుకో. అయితే ఒక్క విషయం, పైకి కనిపించేదంతా మంచిది కాదు. నీకు కనిపించని ప్రపంచం కూడా ఉంది. అందరినీ నువ్వు నమ్మించినంత వరకు అందరూ నీ ముందు నటిస్తూనే ఉంటారు. ఒక్కసారి వాళ్లకు ఎదురు తిరిగి నిజాలు మాట్లాడి చూడు. వాళ్ళ అసలు రంగు ఏంటో బయట పెడతారు. నీతో అవసరం ఉన్నంత వరకు నీకు అనుకూలంగా అందరూ ఉంటారు. అవసరం అయిపోయాక చులకనగా చూస్తారు. పాముకు కోరల్లో విషం ఉంటుంది, కొంతమంది మనుషులకు మాత్రం ఒళ్ళంతా విషమే. జాగ్రత్త. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. అలాగే నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం అవుతుంది. ఎదుటి వాడికి ఏమీ తెలియదు అనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించకుంటే అది అమాయకత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషి తత్వం అవుతుంది. అలాగే అందరి విశ్వాసాలకు విలువ ఇవ్వడమే మానవత్వం అవుతుంది. గుర్తుపెట్టుకో. అయితే ఈ విషయం ఒక్కటి, బాధ్యతలు లేని బంధాలు, నిజాయితీగా లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా విడిపోవచ్చు. అవి ఎప్పటికీ మనకు శాశ్వతం కావని గుర్తుపెట్టుకో. అలాగే బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడతీసుకోలేని వారు బాధపడుతూ ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థం అయ్యే సమయానికి మనతో ఎవ్వరూ కూడా ఉండరు. కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంగా చూస్తారు. నీకు ఉన్నది బలుపు అనుకున్నా పర్వాలేదు, కానీ నిన్ను తక్కువగా చేసి మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండు. కొన్ని దిక్కుమాలిన బంధాల నుంచి దూరం జరిగినప్పుడే ఎన్నో దిక్కుతోచని బంధాల నుంచి విముక్తి దొరుకుతుంది. అర్థం పర్థం లేని మొహమాటాన్ని వదిలిపెట్టి నీ జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. గుర్తుపెట్టుకో. ఆస్తులు సంపాదించలేదని తల్లిదండ్రులపైన, కోరికలు తీర్చలేదని దేవుడిపైన ద్వేషం పెంచుకోవద్దు. ఎందుకు అంటే కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత అవుతుంది. నిన్ను కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. నిన్ను అదృష్టంతో వచ్చినది నీకు అహంకారాన్ని కలిగిస్తుంది. నీ తెలివితో సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించుకున్నది సంతృప్తిని ఇస్తుంది. అలాగే నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. నిజాయితీ ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అర్థమైంది కదండి? జీవితంలో కొన్ని పరిచయాలు, అవి నేను నీ పరిచయం కోసం ఈ జీవితం నుంచి వెళ్ళిపోతాయి. మనకు ఉన్నది ఒకటే ఒక జీవితం. అది చాలా చిన్నది, ఇంకా అందమైనది. వ్యర్థమైన ప్రేమ కోసం దానిని అనవసరంగా వదులుకోకు. గుర్తుపెట్టుకో. తెలియక తప్పు చేసిన వారిని వదిలేయవచ్చు, కానీ తెలిసి కావాలని మోసం చేసిన వారిని అస్సలు క్షమించకూడదు. ఎందుకు అంటే ఆ మోసానికి మరొకరు బలి అయ్యే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తప్పు కూడా నిప్పు లాంటిదే.
కొన్నిసార్లు నువ్వు ఏమీ చెయ్యకపోయినా కేవలం అక్కడ నువ్వు ఉన్నందుకు అది నిన్ను కూడా అంటుకుంటుంది. జరిగిపోయిన తప్పుల్ని జరుగుతున్న జీవితంలోకి పదే పదే తీసుకురావద్దు. అలాగే అలా తీసుకువస్తే నువ్వు ఎన్నటికీ ముందుకు వెళ్ళలేవు. అలాగే నిరంతరం నీ ప్రయత్నం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు విజయం ఖచ్చితంగా నిన్ను చేరుతుంది. కింద పడినా ఏం పర్వాలేదు. ఇవాళ నిన్ను కింద పడేసిన జీవితమే రేపటి రోజున పైకి లేచి ఎలా నడవాలో కూడా నేర్పిస్తుంది. అందాక నీకు కావలసింది కాస్తంత ఓపిక మాత్రమే. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం కూడా మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకో, నీకు ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండు. మానసికంగా దృఢంగా ఉన్నవాడు ఎప్పటికీ ఓటమి పాలవ్వడు. గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించు. ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించు. గెలుపు కోసం పోరాటం చెయ్యి. అలాగే ఎంతటి ఖరీదైన బట్టలు ధరించినప్పటికీ వాటిని విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నప్పటికీ వాటిని విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినప్పటికీ కూడా దాన్ని దిగి నడవక తప్పదు. నువ్వు ఎంత ఎత్తుకు వెళ్ళినప్పటికీ తిరిగి నేలపైకి రాక తప్పదు. గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప ప్రదేశాలు చూసినప్పటికీ చివరికి తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు కదా. అలాగే ఎంత గొప్ప అనుభూతి పొందినప్పటికీ తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే. ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే. ఎన్నింటినో నీవు అనుకున్నా ఇక్కడ వదిలివేయాల్సిందే. ఏవీ నీతో రాలేవు అని తెలిసినా ఇక్కడికి చేరే వరకు ఆరాటపడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలీ మట్టిని చేరాల్సిందే. ఇక్కడ మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేయండి. అలాగే కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు. మోసం చేసే వాళ్లకు కోపం, ఆవేశం ఉండవు. అర్థమైంది కదండి? ప్రస్తుత సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. ఎందుకో మరి. అయితే ఒకళ్ళని కించపరిచితామని గొప్పగా అనుకుంటారు. అందరూ బాగుంటే చాలు, మనకు కూడా మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఒక అమ్మాయి మనసు విడిచి నువ్వంటే ఇష్టమని చెప్పినప్పుడు తన అందాన్ని చూడకండి, ఆ అమ్మాయి మనసును మాత్రమే చూడండి. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? అలాగే ఆ మనసుకు మించిన అందం ప్రపంచంలో ఏ అమ్మాయి ముఖంలో కూడా కనిపించదు. ఒక అమ్మాయి అందం తన రంగు, రూపం లేదా తను వేసుకునే బట్టల్లో ఉండదు. తన హృదయంలో ఉంటుంది, తన ప్రవర్తనలో ఉంటుంది, తన సంస్కారంలో, నడవడికలో ఉంటుంది. ఒక స్త్రీ తనంతట తానే నిన్ను కోరుకుంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నిన్ను నమ్మి తన స్వచ్ఛమైన మనసుతో తన జీవితంలోకి ఆహ్వానించింది అని అర్థం. మనసుకు సాధ్యం కాదు అనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయం వైపు మనం వేసే తొలి అడుగు. ఎందుకు అంటే జీవిత పోరాటంలో ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం మరొకటి లేదు. జీవితం బోర్ కొట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం. నీతిగా బ్రతికేవాడికి నిందలు ఎక్కువ, అలాగే ఆత్మాభిమానంతో బ్రతికేవాడికి అవమానాలు ఎక్కువ. ఇంకా చక్కగా జీవించి బ్రతికేవాడికి చివాట్లు ఎక్కువ. నవ్విస్తూ ఉండేవాడికి బాధలు ఎక్కువ. నమ్మిన వాడికే మోసాలు ఎక్కువ. మనల్ని అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అస్సలు వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పు. ఎందుకంటే మనల్ని బాధపెట్టి అవమానించే హక్కు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. జీవితంలో మనల్ని ఎవరు ఇష్టపడుతున్నారు అన్నది ముఖ్యం కాదు, ఎంతవరకు ఇష్టపడతారు, ఎంత ఇష్టపడుతున్నారు అనేదే ముఖ్యం. ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు,
కానీ చివరి వరకు వారి ప్రేమ ఉంటుందా లేదా అనేదే ప్రశ్న. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ఏం ప్రయోజనం? వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా మరెవరైనా సరే, నీ విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు నీవు ఏం చేసినా నీ విలువ తెలియదు. నీవంటే విలువ లేని వాళ్లతో పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది కదా. నా అనుకున్న వారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే చాలా మంచిది. ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా మారుతుంది. గుర్తుంచుకో, ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మనకు చాలా మంచిది. 100 మంది శత్రువుల కంటే ఒకే ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. మీ మంచిని కోరుకునే వాళ్లను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. మీ చెడును కోరుకునే వాళ్లను మీ దగ్గరకు కూడా రానివ్వకండి. స్వార్థంతో మిమ్మల్ని పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకండి. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. మీరు గెలిచినా ఓడిపోయినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని మీరు సంపాదించుకోండి. అది మాత్రమే శాశ్వతం. సంపాదించడం అంటే కేవలం మనీ మాత్రమే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వారిని సంపాదించాలి. అయితే మనం బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని స్టార్టింగ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారి మాటలు మనకి ఏ విధంగా చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.